మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం తలమలలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఆదివాసులతో కలిసి నిర్వహించిన జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ ఎప్పటికీ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఏ నిర్ణయం తీసుకున్నా ఏది చేసినా బడుగు బలహీన వర్గాలు ఎదుగుదల కోసమే చేస్తారు తప్ప వేరే కాదు. దేశంలో బీజేపీ పార్టీ కార్పొరేటర్ వ్యవస్థను తయారు చేస్తున్న ఆదాని అంబానీలకే అన్ని కాంట్రాక్టర్లను అప్పజెప్పి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని, అలాగే మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యంతో ఆదివాసీ ప్రజలతో కలిసి కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు విందు భోజనం చేయడం జరిగింది. పేదలకు ఇచ్చే సన్న బియ్యంతో ప్రభుత్వం పట్ల ఆదివాసీ కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కోరుకునే కాంగ్రెస్ పార్టీ వైపే మేము ఎల్లప్పుడూ ఉంటాము. భవిష్యత్తులో దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు మా కృషి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రావుల అనిల్, మండల అధ్యక్షులు బొప్పు సుమన్, మున్సిపాలిటీ యూత్ అధ్యక్షులు రాందేని వెంకటేష్, దండపల్లి మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు నరేష్, లక్షట్పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగళి రమేష్, ఆర్టీఏ జిల్లా మెంబర్ అంకతి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కందుల మోహన్, గెడం బొజ్జురావు, ఎల్తాపు రాము, మిశ్రం చిత్రు, ముత్తె సుధాకర్, ఏఎంసీ డైరెక్టర్ రవీందర్ రావు, సందెల సురేష్, వేణు, దుమ్మని సత్తయ్య, తీర్థల వెంకటేష్, సాయి, సుధాకర్, మధు మరియు యువకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. జననేత రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుక పురస్కరించుకొని మంచిర్యాల నియోజకవర్గంలోని కొక్కిరాల సూర్యకమ్మ డిసిసి అధ్యక్షురాలు గారు మరియు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు తలమల గ్రామంలో మేము ఈరోజు జననేత రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, యూత్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. స్పెషల్గా మేము మాకు సారించినటువంటి తలమల ఆదివాసీ గ్రామం అయినటువంటి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ జన్మదిన వేడుక భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలి. రాహుల్ గాంధీ లాంటి ఒక జననేత నాయకుడు భవిష్యత్తులో ఉన్నత పదవులు అందించి దేశ ప్రధానిగా తనను చూడాలన్న ఆశయంతో యూత్ కాంగ్రెస్ కొట్లాడుతూ ఉన్నది, పోరాడుతూ ఉన్నది. ప్రతిపక్ష పాత్రలో అయినా యూత్ కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నది. దేశ భవిష్యత్తులో వీటి పాత్ర సాగరన్న ఆధ్వర్యంలో మా మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ సభ్యులు కూడా దేశంలో యూత్ కాంగ్రెస్ పటిష్టతను బలపరచడానికి సాగరన్న నాయకత్వం మేము కృషి చేస్తున్నాం. ఇక్కడ అదేవిధంగా సన్న బియ్యం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో ఆ కార్యక్రమాన్ని కూడా ఈ జన్మదిన వేడుక పురస్కరించుకొని ఆదివాసులతో కలిసి మా సీనియర్ నాయకులు కావచ్చు, యూత్ నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ వారితో కలిసి భోజనం చేస్తూ ఈ యొక్క మంచి ఒక సన్నివేశాన్ని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలకు కూడా వారికి ప్రతి జన్మదిన వేడుకలో మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ భవిష్యత్తులో మా పాత్ర ఉంటుందని మేము గర్వంగా చెప్పదలుచుకుంటున్నాం. ఇదే కార్యక్రమానికి సన్నబియ్యం యొక్క సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అందులో భాగంగా మంచిర్యాల నుంచి ఈరోజు తలమల గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొదలవుతున్నాయి. వీటికి ఆదివాసుల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నది. నాటి కాలం నుంచి ఎవరు ఇయ్యని సదుపాయాన్ని ఈరోజు మాకు సన్నబియ్యంతో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం దేశంలో కూడా ఉన్నా కూడా మాకు ఎంతో అభివృద్ధి జరుగుతుంది. మాలాంటి గిరిజన కుటుంబాలకు కానీ ఆదివాసీ కుటుంబాలకు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు జీవితాంతం కావాలనే ఆశయంతో వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వారి యొక్క సంబరాలు సెలబ్రేషన్ మేము పాటించడానికి చాలా ఆనందంగా ఉన్నది. మాకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్.